భగవంతుని యొక్క అనుగ్రహం మనకి కలుగుతుంది అని శాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి ఆ అమ్మవారి స్వరూపమైనటువంటి ఈ కుమారి పూజ ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవस्य धीमहि धियो यो नः प्रचोदयात् अतन्त्वास्तेन अमृतवस्तु अमृतो लक्ष्मणवती శ్రీ కుమారి దేవతాభ్యో నమః. చక్కగా వాళ్ళకి కాళ్ళకు పసుపు రాసి పొట్టు పెట్టి అక్షతల పుష్పాలతోటి అలంకరణ చేసి ధూపము పుష్పము సమర్పించి నైవేద్యాన్ని సమర్పిస్తున్నారు. నైవేద్యం ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ జ్ఞానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ. మీరందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సాష్టాంగ నమస్కారం చేయాలి. అక్కడ ఉంది మీ కూతురు కాదు అమ్మవారు. అందరూ కూడా ఆ పిల్లలకి సాష్టాంగ నమస్కారం చేసి నమస్కారం చేసుకోవాలి. తినిపిస్తారు చూడండి, ఏమే మీరే తినిపిస్తారు. దశపూర్ణేషాం దశావరేషాం తద్వంశానాం పితॄణాం నరకలోకోత్తరద్వార బ్రహ్మలోకే నివాసిస్తజ్ఞం. ఏ కుటుంబంలో అయితే ఆడపిల్ల పుడుతుందో, ఎవరైతే కన్యాదానం చేస్తారో ఆ కుటుంబంలో ముందు 10 తరాలు వెనక 10 తరాలు వాళ్ళతో కలిపి 21 తరం వాళ్ళు స్వర్గానికి వెళ్తారు. ఏ కుటుంబంలో ఆడపిల్ల పుట్టదో వాళ్ళు కన్యాదానం చేయరో వాళ్ళ తాత